అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వారికి చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా నా అభిమానులకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వరుణ్ గారి అభిమానులకి అండ్ రాజమౌళి గారి అభిమానులకి అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజ్గా ఉంది బ్రైండ్. ముఖ్యంగా ఈ ఫంక్షన్కి వచ్చిన మెయిన్ గెస్ట్స్ రాజమౌళి గారు అండ్ రమక్క అంటే ఇప్పుడు రమక్క గారు అండ్ వరుణ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ వరుణ్, నీ గురించి ఏం చెప్పాలి? యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్, యు ఆర్ మై బడీ, ఐ లవ్ యూ అండ్ యూ నో దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ సార్. మీరున్న బిజీ స్కెడ్యూల్ మాకు తెలుసు, మాకు అయినా స్టిల్ యూ టుక్ టైమ్ అండ్ కేమ్ హియర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ మన తెలుగు సినిమాని వరల్డ్ మ్యాప్లో పెట్టారు. అండ్ మీరు చూపించిన దారిలో ఇప్పుడు చాలా సినిమాలు పాన్ ఇండియా వెళ్తున్నాయి. యు ఆర్ ద ఓన్లీ రీజన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ బ్లెస్డ్ అండ్ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ ఇన్ సై. మీ థర్డ్ సినిమా, నా ఫిఫ్త్ సినిమా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నా సినిమాల్లో నాకు మొత్తం నా పర్సనల్గా నా ఆల్ టైమ్ సినిమా హిట్ లిస్ట్లో అంటే నాకు సై విల్ కమ్ ఇన్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ వస్తుంది నాకు. ఇట్ వాస్ సచ్ అ మెమరబుల్ ఫిలిం. అండ్ ఆ సినిమా కూడా అది స్పోర్ట్స్ సినిమా, అది దాంట్లో రగ్బీ ఉంటుంది. గుంతలకిడి గుల గుల గుల, గుంతలకిడి గుల గుల గుల. సో సై ఎప్పుడో వచ్చింది కానీ స్టిల్ ఇంకా అందరికి చాలా గుర్తుంది. సో అది రగ్బీ మీద. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక స్పోర్ట్స్ సినిమా చేస్తున్నాను. ఇది చెస్, అంటే ఇది ఇండోర్ స్పోర్టే బట్ ఇది కూడా స్పోర్ట్ కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను, చెక్ సినిమా. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఏలేటి గారు. సార్ ఏలేటి గారు, ఈవెన్ ఐఎమ్ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ వర్క్ విత్ యూ. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు వచ్చిన యాక్టింగ్ ఇన్ని రోజు ఒక లెక్క అయితే ఈ సినిమాలో నా యాక్టింగ్ ఇంకోలా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ బాగా వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 1 వీక్ నేను నా ప్రతి షాట్ కూడా ఐ టుక్ 10 takes, 12 takes, 15 takes. నాకు అర్థం కాలేదు ఏంట్రా నాలో తప్పుంటా ఏంటి అని. కానీ ఇన్ని రోజులు నాకు వచ్చిన యాక్టింగ్ ఐ హ్యాడ్ టు ఫర్గెట్ ఇట్. ఐ హ్యాడ్ టు అండూ మై ఓల్డ్ యాక్టింగ్ అండ్ లెర్న్ న్యూ యాక్టింగ్ విచ్ ఇస్ వెరీ రియలిస్టిక్ యాక్టింగ్ అండ్ జెన్యూన్ యాక్టింగ్. అండ్ అది నాకు నేర్పిన మా ఎలేటి గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ సార్. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. నేను ఎక్సైట్ అయినాను. సో ఈ ఫెబ్ 26 సినిమా మీ ముందుకు వస్తుంది. నాకు వచ్చిన ఎక్సైట్మెంట్ మీకు కూడా వస్తుందని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీక్ ఇంతకుముందు మన వెంకీ కుదుమల అండ్ సంపత్ గారు చెప్పారు దట్ ఏలేటి గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫాలోయింగ్, హీఈస్ అ వెరీ యూనిక్ ఫిల్మ్ మేకర్ అని. అది నాకు తెలుసు. సో మొన్న సినిమా చూశాక ఐ కాల్డ్ హిమ్, సార్ సినిమా గ్యారంటీ పాస్ సార్, సినిమా మనకు డెఫినెట్లీ మనం సినిమా చేసాము, మీకు నాకు పేరు మాత్రం బాగా వస్తుంది అనగానే వద్దు బాబోయ్ నాకు పేరు వద్దు సార్, నాకు ఈసారి నాకు డబ్బులు కావాలి, ఈసారి నా సినిమా ఇట్ షుడ్ మేక్ మనీ అన్నారు. సార్ ఇప్పుడు చెప్తాను సార్, ఈ సినిమా మీ కెరీర్లో యూ హ్యావ్ మేడ్ గ్రేట్ ఫిలిమ్స్, దిస్ విల్ బీ యువర్ ఫస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అని నేను చాలా ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్, టచ్ వుడ్. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క యాక్టర్కి, రకుల్కి, ప్రియాకి చాలా థ్యాంక్స్. అండ్ సంపత్ గారు, ఆఫ్టర్ భీష్మ we're doing film again, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి చంద్ గారు, యూఆర్ బ్రిలియంట్ యాక్టర్ సార్. ఈ సినిమాలో నాకు హీరోయిన్ కంటే కూడా మా ఇద్దరి మధ్య సీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, మా కెమెరామెన్ రాహుల్ గారు, మా డైలాగ్ రైటర్ నరేష్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ వివేక్ గారు అండ్ చాలామంది, యు ఆల్ డన్ అ వెరీ 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 గుడ్ జాబ్, గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. మీ అందరి వల్ల ఈ సినిమా లుక్ ఇవాళ ఇంత బాగా వచ్చింది. అండ్ మై ప్రొడ్యూసర్ ఆన్ ప్రసాద్ గారు, మీ బ్యాకింగ్ లేకుంటే ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా అసలు ఇది బయటికి రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద థింగ్. అండ్ మామూలుగా చాలా సినిమాల్లో మాట్లాడిన స్పీచ్లో అందరూ డైరెక్టర్ గురించి లాస్ట్ టైం మాట్లాడతారు, బట్ ఈసారి నేను కళ్యాణి మాలిక్ గురించి నేను లాస్ట్ టైం మాట్లాడుతున్నాను. కళ్యాణి సార్, ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ మీరే. ఈ సినిమాకి మేము చేసింది ఒకటైతే మీరు చేసింది నెక్స్ట్ లెవెల్,
అది ఫిబ్రవరి 24 నాడు ప్రతి విల్ నో యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ స్ట్రెంత్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా మీరు ఎక్కడో పెట్టారు. మీ ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ స్ట్రెంత్ మై సపోర్ట్ సిస్టమ్ యాక్చువల్లీ ఈ సినిమాకి మీరు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సార్. ఓకే, ఇంకా ఎక్కువ మాట్లాడి సోదియాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఫిబ్రవరి 24 నాడు సినిమా వస్తుంది, చూడండి. మిమ్మల్ని ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ అట్ ఆల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. హలో చెక్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. మరి వన్ ఆఫ్ ద